తను ఎక్కడమ్మా? రూమ్లోనే ఉన్నట్టుంది బంగారి. ఏం చేస్తుంది? ఏంటని తెలీదు. వచ్చిన దగ్గర నుంచి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చోనుంది. సరే, నేను వెళ్ళి చూస్తాను. ఇంద్రాణి, అమ్మ దగ్గర కూర్చో, అమ్మ తీసేస్తుంది. రామ్మా. తను 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 ఏయ్ తను, లోపల ఏం చేస్తున్నావే? తలుపు తెరు. తను, తలుపు తీయవే. అమ్మా, నిద్రపోతుందేమో. అవునా? తను తను తలుపు తీయవే. ఏమైంది బంగారి? తలుపు తీయలేదా? ఏమైంది? అయ్యో, తీయవే, తీ. ఎందుకు ఇంత పని చేస్తున్నావు? ఏమైంది నీకు? అయ్యో తన్మయి, అయ్యో తన్మయి, అయ్యో ఎందుకు ఇంత పని చేసావే? ఏమైంది నీకు? ఏమైనా ఉంటే చెప్పాలి కదా. నువ్వు చూస్తుండవే, నేను నీళ్ళు తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఇదిగో నీళ్ళు దానికి. ఇదిగో తాగు. తాగవే. ఎందుకు ఇంత పని చేసావే? నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశానక్క. నన్నెవరు కాపాడలేరు. నేను చేస్తేనే సరవుతుంది. మీరెన్నోసార్లు అడ్వైస్ చేసినప్పుడంతా ఏది నేను వినకుండా పొగరుగా బిహేవ్ చేసేదాన్ని. దానికి దండన ఇదే అక్క. ఏ అసలు ఏమైందో ముందే చెప్పవే. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏమైందో చెప్పు తన్మయి. ఆ రోజు మన ఇంటికి వచ్చాడే రంజిత్. అవును. తనని నేను లవ్ చేశానమ్మా. లవ్వా? ఫ్రెండ్ అనే కదా చెప్పావు. అప్పుడే అనుకున్నానే. అమ్మా వదిలే, అమ్మా వదిలే. నువ్వు చెప్పుతాను. తను నా దగ్గర చాలా మంచి వాళ్ళ నడుచుకునేవాడమ్మా. నన్ను కేరింగ్ గా చూసుకునేవాడు. ఎప్పుడు నాతోనే టైం స్పెండ్ చేసేవాడు. నాకేమేం కావాలో, ఏమంటే ఇష్టమో చూసి చూసి చేసేవాడు. అందుకనే నేను తనని బాగా నమ్మానమ్మా. కానీ నేననుకున్నట్టు తను మంచివాడు మాత్రం కాదమ్మా. నేనిది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే వాడిని కన్ను మిన్ను తెలియకుండా నమ్మతో వచ్చావు. అవునక్క, తప్పే. తను నాలాగే ఎంతో మందిని లవ్ చేసి మోసం చేశాడు. ఇదంతా తెలిసి వాడిని వదులుకుందామనుకున్నాను. కానీ నిన్న కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు. సరే విడిపోదాం. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు, గిఫ్ట్లు అన్నీ తిరిగిచ్చేయి. ఇవ్వలేదనుకో, నేనొచ్చి నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి డప్పు కొట్టి మరీ చెప్తాను. పోపిష్టిదనా, మనం ఏ పరిస్థితిలో ఉన్నావు? బయట నువ్వు చేస్తున్న పనులేంటి? కుటుంబం గురించి కొంచెమైనా ఆలోచించావా? మగాళ్ళు లేని ఇంట్లో ఇలాంటి బెదిరింపులు వస్తే మనం ఎలా తట్టుకుంటాం అనుకున్నావే? ఇదంతా బయటికి తెలిస్తే ఎంత పెద్ద అవమానమో తెలుసా మనకి? అమ్మా, చెప్పు, ఎంత తీసుకున్నావు? డబ్బులు ఎంత తీసుకున్నావు? తను చెప్పు. తను చెప్పు, ఎంత తీసుకున్నావే? 3 లక్షలక్క. అయ్యో, 3 లక్షలా? అంత డబ్బు తీసుకుని ఏం చేసావే? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు? ఎక్కడ తగలేసావు? నన్ను కొట్టమ్మా, ఎంత కొట్టినా పర్వాలేదు. నన్ను కొట్టి కొట్టి చంపేసినా పర్వాలేదమ్మా. నేను చేసిన తప్పుకి చావు కూడా తక్కువే. ఉన్న ఆస్తి పాస్తి అంతా అమ్ముకొని బతకలేకే కదా వచ్చాం. ఇంటి అద్దె కట్టడానికే నానా కష్టాలు పడుతున్నాం కదే. బంగారు ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి ఏదో నెట్టుకొస్తున్నాం. ఇంత కష్టంలో నేను చదివిస్తుంటే ఏం పని చేస్తున్నావే నువ్వు బయట? వస్తూ పోతున్న వాళ్ళంతా మగాళ్ళే నిల్లని మనల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? అందరి ముందు మనం బతికి చూపించాలని బంగారి రోజు చేస్తుంటే కొంచెం కూడా పట్టనట్టు బయట నువ్వు చేస్తున్న కార్యం చూడు. అంత డబ్బు తీసుకొని ఏం చేసావే నువ్వు?
చెప్పు ఏం చేసావో. నాకు కావాల్సిన డ్రెస్లు, కాస్మెటిక్స్, నేను కొనాలనుకున్నవన్నీ అందులో నుంచే తీసుకున్నానమ్మా. వింటున్నావా బంగారే, వింటున్నావా? ప్రతిరోజు ఇంటికి వస్తున్నప్పుడు కొత్త కొత్త వస్తువులు ఇంటికి వచ్చేది. ఏంటి ఇవన్నీ ఎక్కడవని అడిగితే ఏమన్నావు నువ్వు? నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాని అబద్ధం చెప్పావు కదా. నా మంచి మోసం చేస్తావా? వదిలేయమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు? నన్ను క్షమించమ్మా. సారీ అక్క. తను జీవితంలో కష్టం, సంతోషం, ఎన్నో ఇబ్బందులు అన్నీ వస్తాయి. మనం ఆ పరిస్థితికి తగ్గట్టు బతకడం అలవాటు చేసుకోవాలి. అది వదిలేసి గడిచిన జీవితాన్ని తలుచుకుంటూ పోతే ఇలా ఒంటరిగానే మిగిలిపోతాం. మన నాన్న మనల్ని చాలా బాగా చూసుకున్నారు. కాలం కలిసి రాక మొత్తం ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. అందుకని ఒక్క రోజులో అదంతా తిరిగి తీసుకురావాలనుకుని అడ్డదారులన్నీ తొక్కితే ఇదిగో ఇలాగే ఎటు నడవకుండా పోతా. అప్పుడు నా ఆలోచనలకి నాకేమీ తెలియలేదు. అందరూ ఎంతో చెప్పి చూశారు, ఏది నా పిచ్చి బుర్రలోకి ఎక్కనే లేదు. ఇంత పెద్ద సమస్య వచ్చింది, అది నాకు చెప్తే ఏంటంట? చెప్తే కొడతావని చెప్పలేదక్క నేను. అందుకని ఇలాంటి దరిద్రపు నిర్ణయాలు తీసుకుంటావా? ఏ కష్టం వచ్చినా కూడా నిలబడ్డానికి అమ్మ, అక్క అని మేమున్నాం. నీ పాటికి తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నీకేమైనా అయ్యుంటే జీవితాంతం నీ గురించి మేం బాధపడుతూ ఉండాలా? తను నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబం అయిపోయింది. ఇంకా ఎక్కడ బాగుపడుతుందని మనల్ని చుట్టూ ఉన్న ఎంతో మంది ఏవేవో మాట్లాడేవారు. వాళ్ళన్నట్టే నువ్విలా చేయొచ్చా? నన్ను క్షమించక్క. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది అనుకున్నా. తీసుకుంది ఇచ్చేస్తే వాడు నిన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తాడా? వాడు అలానే నాతో చెప్పాడక్క. బంగారి, 3 లక్షలకి మనం ఎక్కడికని వెళ్తాం? ఎలాగోలాగా అరేంజ్ చేస్తానమ్మా. అమ్మని అడుగుతావా? ఇప్పటికే అమ్మ మనకి చాలా చేసింది. ఇంకా ఇంకా మనం అమ్మని డబ్బులు అడిగితే మనల్ని తప్పుగా అనుకుంటుంది. లేదమ్మా, ఎలాగో ఒకలాగా మనం డబ్బులు అరేంజ్ చేసి తిరిగి ఇచ్చేద్దామమ్మా. ప్రస్తుతానికి ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. తను రా, మనం వాడిని నేరుగా కలిసి ఈ సమస్యని సాల్వ్ చేద్దాం. అక్క, నాకు భయంగా ఉందక్క, నేను రాను. ఇటు చూడు, భయంగా ఉంది అని ఇంట్లో కూర్చుని ఉంటే ఏ సమస్య ఎప్పటికీ తీరనే తీరదు. సమస్య వచ్చిందంటే దానికి నేరుగా నిలబడినప్పుడే దాన్ని ఎదుర్కోగలం. రా. బంగారి, నేను రానా? వద్దమ్మా, నువ్వింట్లోనే ఉండి ఇందిరా నేను చూసుకో. ఈ సమస్య తీరిపోయాక నేనే నీకు కాల్ చేస్తాను. తను పద. ఇది వేసుకో.